సూపర్ స్టార్ కృష్ణ, గొప్ప డైరెక్టర్ అయినటువంటి ఆదిత్య సుబ్బారావు, వీళ్ళిద్దరి మధ్య గురు శిష్యుల అనుబంధం. ఏ కాలంలో అయినా సరే ఒక మనిషి నుంచి ఇంకో మనిషి సహాయం పొందుతాడు. సహాయం పొందింది గుర్తుపెట్టుకునే వాళ్ళు చాలా తక్కువ మంది, గుర్తు పెట్టుకునే వాళ్ళు ఎక్కువ మంది. గుర్తుపెట్టుకునే ఎంతవరకు గుర్తుపెట్టుకుంటారు? ఆ మనిషి ఉన్నంత వరకు. కానీ ఆ తర్వాత ఫ్యామిలీ గురించి ఎవరు పట్టించుకోరు కదా. అలా పట్టించుకునే వాళ్ళు కూడా అతి కొద్ది మంది ఉంటారు. సో అలాంటి వ్యక్తే సూపర్ స్టార్ కృష్ణ. సో ఆయన జీవితంలో ఏం జరిగింది? మరి తనకి లైఫ్ ఇచ్చినటువంటి, సినిమా లైఫ్ ఇచ్చినటువంటి ఆదిత్య సుబ్బారావు రుణం ఎలా తెచ్చుకున్నారు, ఎన్ని రకాలుగా తెచ్చుకున్నారు? నాకు తెలిసి కృష్ణ అభిమానులకి తెలియచ్చు, సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి తెలియచ్చు, నేటి సమాజంలో ఉన్న వాళ్ళకి చాలామందికి ఇది తెలియకపోవచ్చు అనే భావంతోనే మానవ సంబంధాలు ఎలా ఉంటాయో నేను చెప్పేటువంటి ఈ ఎపిసోడు ఆద్యంతం మీకు ఒక ఆసక్తిని కలగజేస్తుంది, అలాగే మానవతాన్ని తట్టి లేపుతుంది. అందుకనే ఈ వీడియోని ఆసక్తం మీరు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే కంటెంట్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నేరుగా సబ్జెక్ట్లోకి వచ్చేద్దాం. 1994 సంవత్సరంలో పద్మలయ స్టూడియోస్ వాళ్ళు ఒక సినిమా తీశారు. ఆ సినిమా పేరు పచ్చతోరణం. ఈ సినిమాకి డైరెక్టర్ ఆదుర్తి సాయి భాస్కర్. సినిమా రిలీజ్ అయింది, పెద్ద సక్సెస్ ఏం పొందలేదు. కానీ ఇక్కడ చెప్పుకోదగిన అంశం ఏంటంటే ఆదుర్తి సాయి భాస్కర్ ఈ సినిమా ద్వారా డైరెక్టర్ అయ్యారు. ఎవరి ఆదుర్తి సాయి భాస్కర్ అంటే ఆదిత్య సుబ్బారావుకి తనయుడు ఒకే ఒక అబ్బాయి అండి. ఆయనకి ఈ సినిమాలో డైరెక్టర్గా అవకాశం ఇచ్చి తన రుణం తెచ్చుకున్నారు, అంటే గురువుగారు రుణం తెచ్చుకున్నారు. 1964 ఎండింగ్లో తేనె మనసుల సినిమాకి కృష్ణని సెలెక్ట్ చేసింది ఆదిత్య సుబ్బారావు. ఈ సినిమా యాక్చువల్గా ఫస్ట్ అనుకున్నది బ్లాక్ అండ్ వైట్లో తీద్దామని చెప్పి అనుకున్నారు. 14 రీల్స్ తీశారు. తీసిన తర్వాత ఇది మొత్తం అప్పట్లో నవేగా ఫిల్మ్స్ ఇవన్నీ ఉండేవి, లక్ష్మీ ఫిల్మ్స్, అలాగే డిస్ట్రిబ్యూటర్స్ ఉండేవాళ్ళు, అలాగే ఎగ్జిబిటర్స్ ఉండేవాళ్ళు. ఒక సినిమా తీసేటప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళందరినీ పిలిచి వాళ్ళు సారథి స్టూడియోస్లో ప్రివ్యూ వేశారు. ప్రివ్యూ వేస్తే బ్లాక్ అండ్ వైట్లో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఏమన్నారంటే ఇందులో రామన్ అద్భుతంగా చేశాడు, ఆ సెకండ్గా ఉన్నటువంటి కృష్ణ బాగా చేయలేదు, మీరు పని చేయండి, ఈ సినిమాలో అతను తీసేసేయండి, మేము పెట్టుబడి పెడతాము అని చెప్పారు. వేరే వాళ్ళని ఎవరైనా తీసుకోండి అని చెప్పారు. అప్పట్లో ఈయన ఈ బ్లాక్ అండ్ వైట్ తీసింది నచ్చలేదు, కళ్ళల్లో మళ్ళీ తీద్దామని చెప్పి అనుకున్నారు. అయితే కృష్ణను తీసేయమని చెప్పి చెప్పినప్పుడు యాక్చువల్గా ఇంకో డైరెక్టర్ ఏం చేస్తారంటే తీసేసి వేరే హీరోని పెట్టుకుంటారు. ఆ రోజుల్లో సిస్టమ్ ఎలా ఉండేదంటే ఓ సినిమా తీయాలంటే ప్రొడ్యూసరు పెద్ద నామినల్, ఎక్కువగా ఈ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్సే పెట్టుబడి పెట్టేవాళ్ళు. అది ఎలాగ ఇన్స్టాల్మెంట్ బేసిస్లో ఒక 5 రీల్స్ అయిన తర్వాత ఇంత డబ్బు, 10 రీల్స్ అయిన తర్వాత ఇంత డబ్బు, 15 రీల్స్ అయిన తర్వాత ఇంత డబ్బు అలాగే ఇచ్చేసేవాళ్ళు. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత టికెట్లోంచి ప్రొడ్యూసర్కి ఎంత, అలాగే డిస్ట్రిబ్యూటర్కి ఎంత, అలాగే వెళ్ళేది అమౌంట్స్. అదే ఆ రోజుల్లో సిస్టమ్. మిగతా దర్శకులు అయితే ఏం చేస్తారంటే మనకెందుకు ఈ గొడవ, పెట్టుబడి వాళ్ళు పెడుతున్నారు కదా అని తీసేస్తారు. కానీ ఆదిత్య సుబ్బారావు ఏం చేశారంటే ఇతను నన్ను నమ్ముకొని వచ్చాడు, ఈ సినిమా కనుక నేను తీసేస్తే అతనికి సినిమా లైఫ్ ఉండదు, నాకు నష్టపోయినా పర్వాలేదు, నేను ఓన్గా డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటాను అని చెప్పేసి బాబు ఫిల్మ్స్ అంటే నేను ఓన్ పిక్చర్ అది. ఆ సినిమాలో కృష్ణని పెట్టి కళల్లో తీశారు. మళ్ళీ తీసి రిలీజ్ అయింది, అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక సూపర్ స్టార్ రూపంలో కృష్ణ దొరికారు. కానీ కారణం ఏంటంటే ఆదిత్య సుబ్బారావు. నెక్స్ట్ పిక్చర్ కన్య మనసులో, ఇది కాంట్రాక్ట్ బేసిస్, అంటే 2 సినిమాలు చేయాలి. 2 సినిమాలు రామ్మోహన్ కృష్ణ చేశారు. అదే కన్య మనసులో అది అనుకున్నంత విజయం అయితే ఏమీ సాధించలేదు, నామినల్గా వెళ్ళిపోయింది. ఇది కృష్ణ ఇంట్రడ్యూస్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే మరొక విషయం ఏంటంటే ఆదిత్య సుబ్బారావు తెలుగులోనే కాదు, తమిళంలో కాదు, హిందీలోనే అలాగే మొత్తం కలిపి 40 సినిమాల వరకు చేశారు. ఆయన ఫస్ట్ పిక్చర్ ఏంటంటే అమర సందేశం. ఈ సినిమాకి హీరో అమర్నాథ్, శ్రీరంజని. ఈ సినిమా ఆ రోజుల్లో పెద్ద ఆళ్ళ. అయితే ఈ టేకింగ్ మాత్రం నాగేశ్వరరావుకి బాగా నచ్చింది, అక్కినేని నాగేశ్వరరావుకి. తోడికోడళ్ళు అనేటువంటి సినిమా తీసేటప్పుడు దుక్కుపాటి మధుసూదనరావు ఇతను పెట్టుకోండి బాగుంటుందని అక్కినేని నాగేశ్వరరావు సూచించిన మీదట తోడికోడళ్ళు సినిమాకి ఆదిత్య సుబ్బారావుని తీసుకున్నారు. అద్భుతంగా తీశాడైనా, మంచి విజయవంతమైంది. అప్పటి నుంచి అక్కినేని నాగేశ్వరరావు, ఆదిత్య సుబ్బారావు వీళ్ళ పైన సాగింది. ఈ పైనలో భాగంగానే మోగ మనసుల సినిమాని
మన తెలుగులో ప్రజలు బ్రహ్మరథం పట్టారు, సూపర్ డూపర్ హిట్ అయింది. దీన్ని హిందీలో మిలన్ అని చెప్పేసి తీశారు, అది కూడా ఆదిత్య సుబ్బారావు ఓన్ డైరెక్షన్లోనే. అలాగే తేనె మనసు 1965లో రిలీజ్ అయింది. దీన్ని డోలీ అని చెప్పేసి రాజేష్ ఖన్నా, బబితా, ఇది 1969లో వచ్చింది. అప్పట్లో రాజేష్ ఖన్నా మంచి ఊపు మీద ఉన్నాడు, 17 సూపర్ డూపర్ హిట్లు ఇచ్చాడు. ఆ 17 సూపర్ డూపర్ హిట్లో ఈ డోలీ కూడా ఒకటి. ఎప్పుడైతే హిందీలో సినిమాలు విజయవంతం అవుతున్నాయో ఆదిత్య సుబ్బారావు తన దృష్టి అంతా కూడా హిందీ మీద కేంద్రీకరించడం జరిగింది. అదే ఆయన జీవితంలో చేసినట్టు పెద్ద తప్పు. నేలబిచ్చే సాగు చేయొచ్చు, కానీ ఎంతవరకు, కొంతవరకు మాత్రమే. మరి దాసనారాయణరావు హిందీలో సినిమాలు తీశారు, కొంతవరకు మాత్రమే. రాఘవేంద్రరావు సినిమా తీశారు, కొంతవరకు మాత్రమే. ఎందుకంటే బేసిక్గా ఈ నార్త్ సౌత్ ఈ ఫిలిం ఇండస్ట్రీస్కి వచ్చేప్పటికి నార్త్ ఇండియాలో తెలుగు సినిమా వాళ్ళు వచ్చి డైరెక్టర్స్ అయ్యి సినిమాలు తీస్తే అక్కడ వాళ్ళు సహించలేరు, ఇది వాస్తవం. హేమాల్ని హీరోయిన్గా సౌత్ నుంచి వెళ్ళింది, అలాంటి వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు, కానీ హీరోని ఒకటిని యాక్సెప్ట్ చేయరు. అలాగే సినిమా డైరెక్టర్స్ని ఒకరిని యాక్సెప్ట్ చేయరు. నార్త్ ఇండియా అనేది ఒక మాఫియా, సినిమా మాఫియానే ఉంది. అలాగే ఒక తెలుగువాడు వచ్చి ఈ మిలను ఇలాంటి గొప్ప గొప్ప సినిమాలు తీస్తూ ఎదిగిపోతూ ఉండేటప్పటికీ అక్కడ హిందీలో ఉన్న డైరెక్టర్స్కి కడుపు మంట ప్రారంభమైంది. ఇక్కడ ఇంకొక ప్రధాన అవరోధం ఏంటంటే తెలుగు సినిమాని హిందీలోకి తీసినప్పుడు తెలుగు సినిమా కల్చర్ డిఫరెంట్గా ఉంటుంది, హిందీ సినిమా కల్చర్ డిఫరెంట్గా ఉంటుంది. అదృష్టం మనకి కలిసినప్పుడు ఏంటంటే మనం మంచిగా తీసినా కూడా ఆ సినిమా హిట్ అవ్వదు. అలాగే తన ఓన్ ప్రొడక్షన్స్లో ఒక 3 సినిమాలు హిందీలో తీశారు. ఆ 3 సినిమాలు ఘోర పరాజయం పొందాయి. దాంతో సినిమా ఇండస్ట్రీలో తను సంపాదించిందంతా కూడా ఆదిత్య సుబ్బారావు పోగొట్టుకున్నారు. మరి ఏం చేయాలి? అప్పులు ఉన్నాయి, అప్పులేమో ఫైనాన్స్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారు, అప్పులు పెరిగిపోతున్నాయి. మళ్ళీ ఆయన తెలుగు నేలకి నమ్ముకున్నారు, తెలుగు నేల దగ్గరికి వచ్చారు. బ్లాక్ అండ్ వైట్లో కొత్త వాళ్ళతో సినిమా తీద్దాం, ఎందుకంటే మరి తేనె మనసు అంతా కూడా అక్కడి నుంచే కదా తీశారు. శరత్ బాబు హీరోగా మాయదారి మల్లిగారి సినిమా తీద్దామని చెప్పి ఆయన నిర్మాణ కార్యక్రమాలు ఉపక్రమించారు. ఆదిత్య సుబ్బారావు భార్య పేరు కామేశ్వరి బాల, ఆవిడ మచిలీపట్నం నుంచి వచ్చారు. ఆదిత్య సుబ్బారావు ఫైనాన్షియల్ కండిషన్ ఆవిడకి తెలుసు, భార్య కాబట్టి. అప్పుడు ఆవిడ ఒక సలహా ఇచ్చారు, ఏమంటే ఇప్పుడు మీరు ఈ బ్లాక్ అండ్ వైట్లో తీస్తున్నారు, కృష్ణ మీ వల్లే పైకి వచ్చారు కదా, ఇప్పుడు మంచి కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నారు, ఒకసారి అడిగి చూడండి, మంచి మనిషి చేస్తే మనకు బాగుంటుంది కదా అనేటప్పటికీ ఈ వర్తమానం అనేక రకాలైనటువంటి మధ్యవర్తుల ద్వారా సూపర్ స్టార్ కృష్ణకి వెళ్ళింది. అప్పటికి కృష్ణ పరిస్థితి ఏంటంటే చాలామంది ప్రొడ్యూసర్స్ లైన్లో ఉన్నారు, మాకు సినిమా చేయండి అంటే మాకు సినిమా చేయండి. ఆయన అన్నీ పక్కన పెట్టి తనే గురువుగారి దగ్గరికి వెళ్ళి, ఏమంటే మీరు ఇలా సినిమా చేయాలని కబురు పంపించారు, నేను తప్పకుండా చేస్తాను అని సబ్జెక్ట్ అంతా విని, అంటే బ్లాక్ అండ్ వైట్లో వద్దు, ఇది కలర్లో తీద్దాం, ఆ కలర్ ఫిల్మ్ ఏదైతే ఉందో అది నేను మీకు ఇస్తాను, నేనే కొనిస్తాను అని చెప్పేసి ఆ సినిమాలో ఆయన ఫ్రీగా చేశారు, డబ్బులు తీసుకోలేదు, రెమ్యునరేషన్ తీసుకోలే. అలాగే కలర్ ఫిల్మ్ ఇచ్చారు. మాయదారి మల్లిగారి సినిమా రిలీజ్ అయింది, సూపర్ డూపర్ హిట్ అయింది. కానీ ఈ అప్పులు మాత్రం తీరల, ఎందుకంటే వడ్డీల మీద వడ్డీలు, వడ్డీల మీద వడ్డీలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమా హిట్ అయినా కూడా నా అప్పులు తీరల. అదే టైంలో మీకు వేరే సినిమాలన్నీ వస్తున్నాయి. దాంతో గాజుల కృష్ణయ్య అని చెప్పేసి ఒక సినిమాని నిర్మాణానికి తీసుకున్నారు. అలాగే మహాకవి క్షేత్రయ్య, అంజలీదేవి తన ఓన్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఆదిత్య సుబ్బారావుని డైరెక్టర్గా పెట్టుకొని ఈ సినిమా ఉపక్రమించారు. ఇదే టైంలో ఫైనాన్షియల్స్ ఒత్తిడి పెరిగిపోయింది. బహుశా అది ఏంటంటే సెన్సిటివ్ స్వభావం ఆదిత్య సుబ్బారావు, దాన్ని ఆయన రాజమండ్రి నుంచి వచ్చారు. ఈ ఒత్తిడి దాన్ని భరించలేరు. ఈ ఒత్తిడిని భరించలేక ఆయనకి చాలా సైకలాజికల్గా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంత ఒత్తిడిని, స్ట్రెస్ తట్టుకోవడం కష్టం. ఒక పక్క మహాకవి క్షేత్రయ్య స్టార్ట్ అయింది, కొద్ది రోజులు స్టార్ట్ అయిన వెంటనే ఆయనకి అనారోగ్యం, హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఓ పక్కనేమో గాజుల కృష్ణయ్య తన ఓన్ ప్రొడక్షన్స్ మీద స్టార్ట్ చేశారు. అదేమో నిర్మాణం మొదలైపోయింది, డబ్బులు లేవు ఆ సినిమా కంప్లీట్ చేయాలంటే. ఓ పక్క ఏమో తన కొడుకు, ఒకే ఒక కొడుకు, ఆస్తుల వివరాలు చెప్పారే కానీ అప్పుల వివరాలు చెప్పలేదు. కానీ చెప్పని పరిస్థితి ఏనాటికైనా కొంప ముంచుతుంది. కాబట్టి చెప్పాలి, ఎలా చెప్పాలా అని మదన పడుతున్నారు.
ఆయనకి అర్థమైపోయింది తను ఎక్కువ కాలం బతకను, ఎందుకంటే డాక్టర్స్ కూడా చెప్పారు హార్ట్ అటాక్ వచ్చింది. ఆయనకి తన జీవితం మీద ఇంకా నమ్మకం పోయింది. నమ్మకం పోయి ఆదుర్తి సాయి భాస్కర్ని పిలిపించారు. పిలిపించి ఆయనతో మొత్తం అంతా విషయం అంతా చెప్పారు. ఆస్తుల కన్నా అప్పులు ఎక్కువ ఉన్నాయి. ఈ విషయం తెలిసినట్టు ఆదుర్తి సాయి భాస్కర్కి ఏం చేయాలో తెలియదు. తండ్రి చాటు బిడ్డ, తండ్రి పెద్ద డైరెక్టర్, ఆయన అంటే కొడుకు కూడా అదే గౌరవం ఉంటుంది కదా. ఇది పరిస్థితి. వెంటనే కృష్ణ కూడా పిలిపించారు హాస్పిటల్కి. చెప్పారు, ఇది నా పరిస్థితి, మా కుటుంబాన్ని నువ్వు ఆదుకోవాలి అని చెప్పి కన్నీరు పెట్టుకున్నారు. కృష్ణ తన గురుగారు చెప్పారు, నేను ఉన్నంతకాలం మీ కుటుంబానికి ఎటువంటి ఇబ్బంది లేదని. ఆ తర్వాత అతి కొద్ది కాలానికి ఆదుర్తి సుబ్బారావు గారు మరణించారు. ఈ మహాకవి క్షేత్రీయ సినిమాని సిఎస్ రావు అని చెప్పేసి ఆ డైరెక్టర్ పూర్తి చేశారు. ఓ పక్కన వచ్చేప్పటికి ఓన్ ప్రొడక్షన్ గాజుల కృష్ణయ్య, ఇది స్టార్ట్ అయిందని చెప్పాను కదా. ఇక్కడికి వచ్చేప్పటికి ఈ బాధ్యతలన్నీ కూడా కె విశ్వనాథ్ తీసుకున్నారు. కె విశ్వనాథ్ మీకు అందరికీ తెలిసిందే, ఆదుర్తి సుబ్బారావు గారికి ప్రియ శిష్యుడు ఈయన. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ రెమ్యునరేషన్ మిగతా ఆర్టిస్ట్ కనుక ఇవ్వకపోతే చేయరు. అలాంటి టైంలో కృష్ణ తన ఆ సినిమాకి హీరో, తను డబ్బులు తీసుకోలేదు, అది ఓకే. మిగతా వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా, తను ఓన్గా డబ్బులు తీసుకొచ్చి ఆర్టిస్ట్ అందరికీ డబ్బులు ఇచ్చాడు ఆయన. అప్పటికి ఆయన పరిస్థితి ఏంటంటే అల్లూరి సీతారామరాజు సక్సెస్ తర్వాత మిగతా సినిమాలు ఫెయిల్యూర్ అవుతున్నాయి. అల్లూరి సీతారామరాజు గ్రేట్ సక్సెస్, తర్వాత 14 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఆయన దగ్గర నిర్మాతలు రావటం తక్కువైపోయారు. ఓ పక్కన చూస్తే ఫైనాన్షియల్స్ ఇబ్బంది ఆయనకు కూడా. అయినా సరే గురువు గారిని ఎలాగైనా సరే కుటుంబాన్ని గట్టెక్కించాలని తన డబ్బులన్నీ తీసుకొచ్చి ఆ సినిమాకి ఫైనాన్స్ చేసి చివరికి ల్యాబ్కి వెళ్ళేటప్పుడు సిగ్నేచర్ కూడా పెట్టారు, షూరిటీ సిగ్నేచర్. అప్పుడు ఆ సినిమా రిలీజ్ అయింది. దీంతో గాజుల కృష్ణయ్య సినిమా బాక్స్ ఆఫీస్తో బోల్తా పడింది, డబ్బులు రాలా. సో 1975 అక్టోబర్ 1న ఆదుర్తి సుబ్బారావు మరణించారు. అలా ఆ తర్వాత ఆయన చనిపోవడానికి ఒక 1 month ముందు గుణవంతుడు అనే సినిమా రిలీజ్ అయింది, ఆయన డైరెక్షన్ చేసిందే, సోన్ బాబు మంజుల. ఆ సినిమా కూడా ఫ్లాప్. దాంతో కుటుంబం అసలు ఏం చేయాలో అర్థం కాలేనటువంటి పరిస్థితి. అప్పులు తెచ్చారు ఒక పక్కన, మరి ఆదుర్తి సాయి భాస్కర్ ఏమో ఒక విధంగా అన్ఎంప్లాయీ. సినిమా రంగం ఎలా ఉంటుందంటే ఎవరైనా సరే పెద్దవాళ్ళు, వాళ్ళ ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు చనిపోతే కుటుంబాన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు. కానీ కృష్ణ పనిచేయలే. వెంటనే వాళ్ళకి ఉపాధి కలగాలి అనే ఉద్దేశంతో ఆదుర్తి సాయి భాస్కర్ని కో డైరెక్టర్గా తన సినిమాల్లో అవకాశం ఇచ్చారు. అలాగే కె విశ్వనాథ్ కూడా గురుభక్తిని మర్చిపోలేదు. ఆయన కూడా ఈ సాయి భాస్కర్కి కో డైరెక్టర్గా అవకాశం ఇచ్చారు. మీరు సప్తపది గుర్తుంది కదా, ఆ సప్తపది సినిమా కూడా కో డైరెక్టరు ఆదుర్తి సాయి భాస్కర్. ఇద్దరు కూడా అవకాశాలు ఇచ్చి వాళ్ళకి ఫుడ్ అది ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చారు. కానీ కృష్ణ మనసులో లేదు. 1980 సంవత్సరంలో వాళ్ళ సంబంధించి ఆ సంవత్సరంలో ఆదుర్తి సుబ్బారావు గారి ఫ్యామిలీ వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, మనం ఈ సినిమా ఇండస్ట్రీలో ఎమ్మెల్యేం, ఇప్పటికే అప్పులోది చాలా వరకు ఉన్న ఆస్తులు అమ్మేసి తీర్చడానికి వాళ్ళకి ఆస్తులు కూడా పెద్ద లేవు. సరే మచిలీపట్నం వెళ్ళిపోదాం, ఎందుకంటే కామేశ్వరి బాల ఆవిడ మచిలీపట్నం నుంచి వచ్చారు కదా, మన నేటివ్ ప్లేస్ అది, అక్కడికి వెళ్ళిపోదాం, ఏదో రకంగా బతుకుదాం, మనకి ఈ సినిమా రంగం అచ్చి రాలేదు అని చెప్పేసి వెళ్ళే ముందు కట్టిసేగా సూపర్ స్టార్ కృష్ణకి చెప్పారు. సూపర్ స్టార్ కృష్ణ చెప్తే, వద్దొద్దు, మీరు సినిమా ఇండస్ట్రీ వదిలి వెళ్ళటానికి వీల్లేదు, ఎందుకంటే నేను ఉన్నంత వరకు మీకు చూస్తాను అని చెప్పేసి నేను ప్రామిస్ చేశాను, కాబట్టి మీకు మరొక సినిమా ఏదైనా మనం చేద్దాం అని చెప్పేసి సబ్జెక్టు గురించి వెతికారు. ఆ వచ్చినటువంటి ఆ సినిమానే సిరిమల్ల నవ్వింది. 1980 సంవత్సరం జూన్ మంత్లో ఈ సినిమా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాకి ఏంటంటే ఈ కథ సమకూరింది, డబ్బులన్నీ కూడా కృష్ణే వెనకాల ఉన్నారు ఫైనాన్స్గా. డైరెక్టర్ని పెట్టుకోవాలి. ఈ డైరెక్టర్ ఎవరు అంటే కె విశ్వనాథ్. కె విశ్వనాథ్కి వెళ్ళి కథ చెప్పారు, ఆయన ముందు తడపటాయించారు, చేయనన్నారు. అయితే కృష్ణకి వెళ్ళి కె విశ్వనాథ్ దగ్గర చెప్పారు, నేను డబ్బులు మీకు ఇస్తాను, వాళ్ళు ఎవరని మీరు భయపడద్దు, డైరెక్టర్గా మీకు ఎటువంటి కంఫర్ట్ నేను ఇవ్వాలో అంత కంఫర్ట్ ఇస్తాను, మీరు ఈ పిక్చర్ చేయండి అంటే ఆయన ఏ కారణాల వల్ల ఆ సినిమా చేయడానికి ముందుకు రాలి.
సూపర్ స్టార్ కృష్ణ ఎలాంటి వారంటే తను ఒకటైతే అనుకుంటే అది నెరవేర్చుకుంటారు. వెంటనే ఆ విషయాన్ని తన సహధర్మచారిని విజయనిర్మలకి చెప్పారు. విజయనిర్మల కూడా మంచి మనసుతో ఈ సినిమాని డైరెక్ట్ చేయడానికి ఒప్పుకున్నారు. డైరెక్ట్ చేయడం అంటే ఎలాగంటే ఉచితంగా, డబ్బులు తీసుకోకుండా, కృష్ణ కూడా డబ్బులు తీసుకోకుండా, సుజాత రెమ్యునరేషన్ కూడా సూపర్ స్టార్ కృష్ణ ఇచ్చారు. అలాగా తను చాలా వరకు అవసరాలను తీరుస్తూ ఫ్రీగా చేస్తూ సినిమాని రిలీజ్ చేయడం జరిగింది. వాళ్ళకి టేబుల్ ప్రాఫిట్ వచ్చింది. సినిమా ఆ రోజుల్లో కృష్ణ సినిమా అయినప్పటికీ డిస్ట్రిబ్యూటర్స్ బ్రహ్మాండంగా దాన్ని ఇచ్చేసేవాళ్ళు. ఆ విధంగా వాళ్ళకి నష్టమైతే రాల. ఆ విధంగా వాళ్ళ ఫ్యామిలీ కొంతవరకు సెటిల్ అయింది. కానీ ఎప్పుడు ఒకే రకంగా ఉండదు కదా జీవితం. సరే కోడైరెక్ట్గా ఆయన పనిచేస్తూ తర్వాత కాలంలో ఐడియల్గా ఉండిపోవాల్సి వచ్చింది. 1995 దశకానికి వచ్చేప్పటికి ఆదిత్య సాయి భాస్కర్ పరిస్థితి ఏంటంటే కోడైరెక్టర్గా అవకాశాలు లేవు. ఆదిత్య సుబ్బారావు గారు లాంటి గొప్ప డైరెక్టర్ కొడుకుగా తను వెళ్ళి ఈరోజు ఎవరి దగ్గర కూడా అడగలేనటువంటి పరిస్థితి. మరి ఇదే పరిస్థితి చూసినటువంటి కృష్ణకి 1990 కనుక చూసుకుంటే కృష్ణకు కూడా నటన అవకాశాలు తగ్గిపోతున్నాయి. 90 ఆయనకి చాలా క్రిటికల్ పీరియడ్. అసలు రక్త తర్పణ సినిమా తర్వాత ఆయన ఫ్లాప్లు ఎదుర్కొంటున్నారు. తర్వాత నెంబర్ 1 ఇలాంటి సినిమాలు వచ్చి పుంజుకున్నారు. కానీ ఈ 90లో కూడా ఆయన పరిస్థితి కష్టంగానే ఉంది. కానీ అంత కష్టకాలంలో కూడా తన పద్మాలయ బ్యానరు అనేది ఒకటి ఉంది కాబట్టి ఎలాగంటే సరే ఆదిత్య సాయి భాస్కర్ని డైరెక్టర్ చేయాలి. ఆ సినిమా హిట్ అయిందా మిగతా అవకాశాలు వస్తాయి అని చెప్పేసి వాళ్ళ బ్రదర్ జి హనుమంతరావు పేరు మీద ఈ పచ్చతోరణం సినిమాని అవకాశం ఇచ్చారు. ఆ పచ్చతోరణం సినిమా చేశారు. కాకపోతే ఏంటంటే విధి అనేది ఒకటి ఉంటుంది కదా. ఈ పచ్చతోరణం రమేష్ బాబుకి హీరోగా పెద్ద అచ్చి రాలేదు. అలాగే ఆదిత్య సాయి భాస్కర్ కూడా అచ్చి రాలేదు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా పెద్ద కలెక్షన్స్ రాలే. అప్పటికే పద్మాలయ స్టూడియోస్ అనేది ఇంకా మరి అంతకుముందు ఉన్నటువంటి స్థాయి లేదు. మామూలుగా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్తోంది. సో అంతవరకు కూడా ఆయన ఆదిత్య సాయి భాస్కర్కి ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ ఇచ్చారు. అంతవరకు కాపాడగలిగారు. ఆ తర్వాత ప్రశాంతమైన జీవితం ఆదిత్య సాయి భాస్కర్ గడిపారు అనుకోండి. ఉన్నదాంతోనే హ్యాపీగా గడిపారు. వాళ్ళ తిండికి కానీ లేకపోతే షెల్టర్ కానీ నిత్యావసరమైనటువంటి వాటికి కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా ఆయన సూపర్ స్టార్ కృష్ణ చూశారు. ఇదండి సినిమా ఇండస్ట్రీలో. సినిమా ఇండస్ట్రీ కాదండి, మామూలు ఏ ఇండస్ట్రీలో అయినా సరే ఒక మనిషి ఎదుగుదలతో ఉన్నప్పుడు అందరూ ఉంటారు. కానీ వాళ్ళు పతనమైపోతున్నటువంటి దశలో పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు. మరి ఆదిత్య సుబ్బారావు ఆయనకు అవకాశం ఇచ్చి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్గా అయ్యే అవకాశం ఇచ్చారు. ఒకే ఒక అభిమానంతో సూపర్ స్టార్ కృష్ణ ఎంత దూరమైనా వెళ్ళారు. నేను చెప్పినటువంటి ఈ సినిమా కనుక చూసుకుంటే గాజుల కృష్ణకి తనకి డబ్బులు ఆ రోజు కష్టదశలో ఉన్న ఆయన ఫైనాన్స్ చేసి రిలీజ్ చేయించారు. వాళ్ళ అబ్బాయికి అవకాశం ఇచ్చారు కో డైరెక్టర్గా, ప్లస్ డైరెక్టర్గా అవకాశం ఇచ్చారు. వాళ్ళ కుటుంబం ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా చూశారు. అదండి నిజమైన ప్రేమ, అభిమానం. ఇలాంటి మానవత్వం లేకపోతే మధుర స్మృతులు చాలా కొద్ది మంది దగ్గరికి ఉంటాయి. సూపర్ స్టార్ కృష్ణ తన జీవితంలో ఎవరైతే ఉపయోగపడ్డారో, ఎవరైతే తనకి సహాయం చేశారో ఆ తర్వాత కాలంలో వాళ్ళకు కూడా చాలా హెల్ప్ చేశారు. సో ఇలాంటి గొప్ప మనిషి ఈరోజు మన మధ్య లేరు. ఆమె చేసిన మంచి పనులు మాత్రం చిరస్థాయిగా నిలిచిపోతాయి. కాబట్టి అసలు ఈ ఎపిసోడ్ విన్న తర్వాత మీకు ఏమనిపించింది? సూపర్ స్టార్ కృష్ణ మీద మీకున్న అభిప్రాయం ఏంటి? ఇవి మాకు తెలియచేయండి. అలాగే సత్యవర్ధ పీపుల్ లైవ్ టీవీ ఈరోజు దిగ్విజయంగా ముందుకు సాగుతుంది. మీ అభిమానం చూరుకొని అనేక మంది సబ్స్క్రైబర్స్ కూడా పొందగలిగి ఈరోజు 58,000 వరకు సబ్స్క్రైబర్స్తో విజయంతో అభిమానంతో ముందుకెళ్తుంది. దీన్ని మీరు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటూ వచ్చే ఎపిసోడ్స్లో మరిన్ని ఆసక్తికర విషయాలు మీకు తెలియజేస్తాను. అంతవరకు మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటూ మీ మిత్రుడు DVSS కృష్ణప్రసాద్.